నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. చిరకాలంగా తన నియోజకవర్గంగా ఉన్న కుప్పాన్ని ఒక ఆదర్శ పట్టణంగా ఆర్థిక కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అభివృద్ధి పనులు గత 17 నెలల్లో వేగంగా ముందుకు సాగుతున్నాయి. స్వర్ణకుప్పం విజన్ 2029 పేరుతో చేపట్టిన ఈ బృహత్తర ప్రణాళికలో కేవలం మౌలిక వసతుల కల్పనే కాకుండా పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, రైతు సంక్షేమంపై కూడా దృష్టి సారించారు సీఎం చంద్రబాబు నాయుడు. గత 17 నెలల్లో కుప్పంలో పరిశ్రమలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టారు సీఎం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలలలోపు కుప్పం ప్రజల దాహార్తి తీర్చే హంద్రనివా కాలువ ద్వారా 730 కిలోమీటర్ల దూరం కృష్ణా జలాలను తీసుకొచ్చారు. ఇక 7 పారిశ్రామిక క్షేత్రాలను తీసుకురావడంతో విద్యార్థులు వారికి ఉపాధి లభించిందని, వారు తమ స్వగ్రామాల నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చని హర్షం వ్యక్తం చేశారు. దాదాపుగా 129 చెరువులు ఉండగా సుమారు 30 నుంచి 40 చెరువులు నిండి మరవపోతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న గ్రీన్ హౌస్ నిర్మాణ పనులు, వాటి సామాగ్రిని రైతులకు సబ్సిడీ ద్వారా ఇస్తుందని రైతులు కొనియాడారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలల కాలం అవుతోంది. ఈ 17 నెలల కాలంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమానికి సంబంధించి దాదాపు 95% కంప్లీట్ అవ్వడం జరిగింది. హామీలన్నింటినీ కూడా అభివృద్ధిలో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామాలకు సీసీ రోడ్లు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడికి బీటీ రోడ్లు అవసరం ఉందో ఆ ప్లేసుల్లో బీటీ రోడ్లు వేయడము, అదేవిధంగా దాదాపు 54 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధి కోసం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగంగా దేవాలయాలు నిర్మించుకోవడానికి దాదాపు 132 దేవాలయాలు నిర్మాణం కోసం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యూత్కు ఆ రోజు ఉద్యోగాలు కల్పిస్తాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామనే హామీ ఇవ్వడంతో దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఈరోజు అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు రావడం జరిగింది. అదే కాకుండా గుడిపల్లి కుప్పం నియోజకవర్గానికి 7 కంపెనీలు తీసుకొని వస్తే దాంట్లో 3 కంపెనీలు మొన్నే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తద్వారా బెంగళూరుకు ఇతర ప్రాంతాల్లో పోయి యువత ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు రాబోయే 1 సంవత్సరం కాలంలో అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఇక్కడే మన మండలంలోనే పొగురుపల్లి సమీపంలో కంపెనీలు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 17 నెలల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారము. నా పేరు శ్రీ మునుస్వామి. మాది గుడిపల్లి మండలము, గుడిపల్లి విలేజ్. ప్రస్తుతము మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి చాలా వరకు సమస్యలన్నీ తీర్చుకుంటూ మొట్టమొదటగా కుప్పానికి కృష్ణానది నుండి హంద్రనివా కాలువ ద్వారా నీటిని తెచ్చినందుకు ఆయనకి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినారు. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపు 30 చెరువుల వరకు నిండిపోయినాయి, మరవలు కూడా పోయినాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరము హంద్రనివా ద్వారా కాలువల్లో నీళ్లు తెచ్చి చెరువులు నింపితే రైతుల సమస్యలు దాదాపుగా తీరిపోతుందని నేను ఆశపడుతున్నాను. ఇకపోతే యూత్ చాలామంది మహిళలు కానీ యూత్ కానీ బెంగళూరు పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరుకి కూలీల కోసం వలసపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ హంద్రనివా ద్వారా నీళ్లు రావడం వల్ల చాలామంది ఇక్కడ ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు.
ఇకపోతే యూత్కి మన గుడిపల్లి మండలంలోనే 7 ప్రాజెక్టులు అంటే ఫ్యాక్టరీలు తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ యూత్ చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రతిరోజు ట్రైన్లో పోవడము రావడము ఉన్నందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యాక్టరీల్లో లోకల్గా ఈ మండలంలో 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి మరియు రైతులకి పట్టుపురుగులు కానీ నెక్స్ట్ ఈ ఉచితంగా చెట్లు ఇవ్వడం కానీ చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంచి ప్రభుత్వం కాబట్టి మేమందరూ ఈ ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తూ ఇక మీదట కూడా ఈ ప్రభుత్వమే కొనసాగాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమంలో దూసుకోపోతుంది అనేదానికి నిదర్శనం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. అదే కాకుండా ఈ కుప్పం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన దానికి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన్ని దేవునిగా కొలుస్తారు. ఆయన ఈ నియోజకవర్గానికి రావడానికి ముఖ్య కారణం ఈ నియోజకవర్గంలో నిరుపేదలు అట్టడుగున ఉన్న నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆయన 1989 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుప్పం నియోజకవర్గంలో అంద్రీనివా కాలువ 735 కిలోమీటర్ల నుంచి అపర భగీరథతో సమానంగా ఆయన ఇక్కడికి అంద్రీనివా కాలువలో నీళ్లు తీసుకుని వచ్చి ప్రతి చెరువుకు 129 చెరువులకు ఇవ్వాలనే ఉద్దేశంతో చెరువులు నింపుతా ఉన్నారు. ఇప్పటికే ఇంచుమించు ఒక 30-40 చెరువులు నిండింది. దానికి కూడా గ్రామాల్లో ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జలహారతి అనే పేరుతో ప్రతి చెరువు నిండిండే కాడ ఆ గ్రామస్తులందరూ పండుగ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇంచుమించు 7 ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆ 7 ఫ్యాక్టరీలు వచ్చినాయి, శాంక్షన్ అయింది. ఇప్పుడు దానికి 2,223 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఈ ఫ్యాక్టరీలంతా కూడా ఈ కుప్పంలో 7 ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు కూడా ఈ ఫ్యాక్టరీలో వాళ్ళకు కూడా అవకాశం కల్పించి నిరుద్యోగులకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు చాలా అధ్వానంగా ఉండేది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్కి, ప్రతి పల్లెకి కూడా సిమెంట్ రోడ్లు అయితేనేమో, సీసీ రోడ్లు అయితేనేమో బ్రహ్మాండంగా వేసిండారు. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన నిధులతో గ్రూపుల్ని బాగా వాళ్ళకు డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా డెవలప్ అయ్యే విధంగా గ్రూపుల్లో కూడా ఎక్కువ లోన్లు ఇచ్చిండారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ అయితేనే ఈ కుప్పం నియోజకవర్గంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు ఈ నియోజకవర్గంలో ఉండే చదవాలంటే లేదా తిరుపతో లేదా విజయవాడలో లేదా వేలూరో కడపనో లేదా బెంగళూరో చెన్నైయో వెళ్ళేవాళ్ళు. చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ద్రావిడ యూనివర్సిటీ అయితేనేమి, ఇంజనీర్ కాలేజీ అయితేనేమి, ఐటీఐ కాలేజీ అయితేనేమి అన్నీ పెడుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఇంజనీర్ కాలేజీని మన ద్రావిడ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. మహిళలందరికీ కూడా డిగ్రీ కాలేజీలు సపరేట్గా పెట్టడం జరిగింది. ప్రతి మండలానికి కూడా జూనియర్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని మేము ముమ్మాటికి చెప్పగలం. నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ముక్కుబడిగా ఆయనే ఉండాలని చిరకాలమని కోరుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు, విద్యుత్ దీపాలు, పశువులకు త్రాగునీరు, తొట్లు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మూతబడిన నాబార్డు చెత్తశుద్ధి కేంద్రాలను సైతం పునరుద్ధరించి గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించి ఆ చెత్త నుండి తీయబడ్డ ఎరువుని పంట పొలాలకు వాడుకుంటున్నట్లు రైతులు తెలిపారు. నా పేరు హనుమంతు, కుప్పం నియోజకవర్గం కాన్స్టిట్యూషన్లో గుడిపల్లి మండలం
చెట్టుపల్లి పంచాయతీ. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం ₹1 కూడా మేము లబ్ధి పొందలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మాకు మొట్టమొదటిగా ఏంద్రే నివాసి సుజల స్రావంతి నీరు తెచ్చి ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు సౌకర్యం చేసినారు. అదేవిధంగా మన గ్రీన్ హౌస్ సోదరులకు కూడా పేపర్ డ్యామేజ్కి కానీ పెట్టుబడి సాయానికి కానీ చాలా ప్రోత్సాహకాలు అందించినారు. ఇది కాకుండా ఇంకా గ్రీన్ హౌస్ వాళ్ళకు ఎంతో చేయాల్సి ఉంటుంది. ఈసారి వస్తే ఆయన దృష్టికి మేము తీసుకొని పోతాం. అదే లేకుండా ఓల్డేజ్ పెన్షన్ ఇది కూడా ప్రతి నెల 1వ తేదీ సక్రమంగా అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సోదరులు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమాత్రమో నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మేము సాయశక్తుల ప్రయత్నం చేసి ఇంకా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించాలని రైతు సోదరులంతా కోరుకుంటాం. మేము కొంతమంది పిల్లలు చదువుకునేసి బెంగళూరులో పోయి ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళంతా ఈరోజు ఈ పరిస్థితిని చూసి మొత్తం అక్కడి నుంచి కుప్పం వచ్చి వ్యవసాయంలో డెవలప్ చేసేదానికి చాలామంది స్టూడెంట్స్ అంతా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. కానీ ఇలాగే కొన్ని రోజులు గవర్నమెంట్ పరిపాలన చేస్తే చాలామంది బెంగళూరు నుంచి కూడా కుప్పంలో వచ్చి స్థానికంగా వ్యవసాయం చేసేదానికి ప్రోత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి 7 పారిశ్రామికలు తెప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల కూడా చదువుకున్న పిల్లలు కూడా చాలా ఉద్యోగాల అవకాశాలు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఇక ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కావడంతో పేద విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో గౌరవ వేతనం ఇవ్వక 245 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే 5 కోట్ల రూపాయలతో వారికి ఇవ్వవలసిన గౌరవ వేతనాన్ని ఇచ్చారని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక బోధనేతర సిబ్బందికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనాయి. జీతాల పరంగా సుమారు సంవత్సర కాలంగా జీతాలు లేకుండా ఇబ్బందులు పడి స్ట్రైకుల వరకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 విడతలుగా మాకు నిధులను విడుదల చేస్తూ మా సమస్యల్ని సాధ్యమైనంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలంతా కూడాను పరిష్కారం చేశారు. ఇంకా కూడా కొన్ని సమస్యలు అనేవి మాకు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క 250 కుటుంబాలని ఆదుకునే విధంగా 2009 వరకు విశ్వవిద్యాలయంలో అందరికీ జీతాలు అందే విధంగా సస్టైనబిలిటీ సాధించేంత వరకు కూడాను అసూరెన్స్ ఇస్తూ మా అందరికీ ప్రత్యేకమైనటువంటి భరోసా కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు, మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడాను ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు వీసీ కానీ రిజిస్ట్రార్ కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తూ ఉన్నటువంటి 200 కుటుంబాలకు పైన అందరినీ ఆదుకునే దిశగా వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈరోజు తాత్కాలిక బోధనేతర సిబ్బందికి సహకరిస్తున్నారు. కాబట్టి మా అందరి తరఫున మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు బి అక్షిత. నేను ఇక్కడ ద్రావిడ యూనివర్సిటీ బీటెక్ మొదటి సంవత్సరం సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, ఇందుకు సహకరించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే కుప్పం అనేది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అటువంటి వెనుకబడిన ప్రాంతంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మొదటి సంవత్సరం బీటెక్ ఇక్కడ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశం
మాలాంటి వెనుకబడిన ప్రాంతానికి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలతో ఉన్నాను. ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర బార్డర్ లాగా అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడ బ్రాంచ్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ లేనిదంటే బీటెక్ లేకుండా ఎంతోమంది పలంనేరు, చిత్తూరు వెళ్తున్నారు. అటువంటి విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. ఇక్కడ లైబ్రరీ, తర్వాత మంచి ఉపాధ్యాయులు, అందరినీ సదుపాయాలతో మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇందుకు సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు. నేను ఇక్కడ కుప్పం ప్రాంతం నుండి విశానత్తం అనే గ్రామం నుంచి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత 2022 నుంచి జీతాలు సక్రమంగా రాకుండా ఇక్కడున్న 254 కుటుంబాలు కూడా నానా తంటలు పడింది. తిండికి లేకుండా, పిల్లలకు ఫీజులు కట్టేకి లేకుండా, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో నెల జీతాలు లేకుండా మా 254 కుటుంబాలు కూడా చాలా దారుణంగా హింసించబడ్డాయని చెప్పాలి. మేము జీతాలు అడిగితే మాకు జీతాలు ఇవ్వకుండా కూడా కొంచెం ఇబ్బందులు పడే స్థాయికి మేము ఇదన్నాము, నెట్టబడినాము. మాతో పనిచేసిండే ఉద్యోగులు దాదాపుగా ఒక 60-70 మంది నిలిచి కూడా పోయి రోజు కూలికి పోయే పరిస్థితికి కూడా మేము నెట్టబడ్డాము. ఎలక్షన్లో భాగంగా మన సీఎం గారు ఇక్కడికి పర్యటించినప్పుడు మేము పోయి కలిసి మా పరిస్థితిని, మా అవస్థని సార్కి అర్థమయ్యేలాగా వివరించి చెప్పడం జరిగింది. అప్పుడుగానే సారు మేము రావడమే మీ సమస్యలన్నీ తీరుస్తామని మాకు మాట ఇచ్చారు. సార్ రావడమే పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి ఫైలే మాదే అయింది. సరే ఒకసారి గుర్తు చేద్దామని మేము అమరావతికి వెళ్ళి మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని కలిసి మా గోడు విన్నవించుకున్నాము. మేము వచ్చి ద్రావిడ విశ్వవిద్యాలయం చేరక ముందే మాకు 5 కోట్ల చిల్లర నిధులు మాకు విడుదలయ్యి మా యూనివర్సిటీకి జీవో వచ్చేసింది. మేమందరం కూడా చాలా సంతోషపడినాము. ఈ విషయంగా మా 254 కుటుంబాలు కూడా మన సీఎం గారికి అయితేనేమి, మన లోకేష్ గారికి అయితేనేమి చాలా రుణపడి ఉన్నాము. ఇదే విధంగా మూతపడే స్థాయికి వచ్చిన మన విశ్వవిద్యాలయం ఒకప్పుడు మన ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక అని పేరుంది మన యూనివర్సిటీకి. ఎంతో విలువైన భాషాపరమైన విలువలను భావి తరాలకు తీసుకువెళ్లే దిశగా మన విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఈ విషయం మన అందరికీ కూడా తెలిసిందే. కౌన్ బనేగా కరోర్పతిలో చిరంజీవి గారు నిర్వహించిన ఒక ఎపిసోడ్లో 6,70,000 రూపాయల క్వశ్చన్లో ఈ మన విశ్వవిద్యాలయం గురించిన క్వశ్చన్ ప్రస్తావించబడింది. భాషాపరంగా ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే అది మన ద్రావిడ విశ్వవిద్యాలయం. అలాంటిదైన ఒక విశ్వవిద్యాలయం కనీసం ఒక తాత్కాలిక బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూతపడే స్థాయికి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో మన సీఎం గారు అయితే ఏమి, లోకేష్ గారు అయితే ఏమి, మన ద్రావిడ విశ్వవిద్యాలయంపై ప్రత్యేక దృష్టి ఉంచి మన కంచర్ల శ్రీకాంత్ గారు, మునరత్నం సార్ గారు, సురేష్ డాక్టర్ గారు తదితర లోకల్ నాయకులు అందరి సహకారాలతో మాకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఒకదాన్ని కూడా మాకు ఈ సంవత్సరం ప్రారంభం చేయడం ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉన్న ఉన్నత స్థితిని చూపిస్తుంది.